హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది బంగాళదుంప కోడిగుడ్డు కూర. ఈ కూరకు కావలసిన పదార్థాలు: ఉడికించి పెంకు తీసిన గుడ్లు 6, బంగాళదుంపలు 2 ఉడికించి పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఉల్లిపాయలు 2 ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, సాల్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రేకలు 5, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, గసగసాలు 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, యాలకులు 2, లవంగాలు 5, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. తయారు చేయ విధానం: మిక్సీ జారులో ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలాలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి గుడ్లు వేసి కొద్దిగా వేయించుకోవాలి. గుడ్లు ఎక్కువ వేయించుకోకూడదు, ఇలా వేగితే సరిపోతాయి. ఇలా వేగిన గుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. గుడ్లు కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ హీట్ అయ్యాక మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు పసుపు, కారం, సాల్ట్ వేసి కొద్దిగా వేగనిచ్చి ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని గ్లాసు వాటర్ పోసి ఒకసారి బాగా కలిపిన తర్వాత వేయించి ఉంచుకున్న గుడ్లు వేసి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి ఉప్పు కారం చూసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ కూర చపాతీ, పుల్కా, వెజ్ బిర్యానీ, రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప కోడిగుడ్డు కూర రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.